నేను వెళ్ళాలా మరి? పాలకాయని అక్కడ పెట్టానండి, తీసుకో. సరే. మీ అమ్మ ఇంత పని అయిపోయాడా? మీ అమ్మ ఏమో అనుకున్నాను. ఇంకా లైన్లో పెట్టి ఎన్ని బుట్టలు వేసుకుంటే తగ్గని వెళ్ళిపోతుంది. ఇంత మంచిగా తీసి పెట్టుకోదా వాడనా? ఫోన్ చేస్తాను మా ఆయనకి. హలో హలో, చెప్పు. ఏమండి వస్తున్నారా? లేదు, రావట్లేదు. అదేంటి? నాకు కొంచెం ఆఫీస్లో లేట్ అవుతుంది. నేను నైట్ కల్లా వస్తాను, తిని పడుకో. అయితే నేను మా పుట్టింటికి వెళ్తా. లేదు లేదు, నేను నైట్ వస్తాను కదా. అయితే నేను మీకోసం వెయిట్ చేస్తా, అన్నం తినకుండా రండి. సరే, తొందరగా వచ్చేయండి. సరే, తొందరగా వస్తా. నేను కానీ రావాలి, తొందరగా వస్తాడంట. అన్నం వండి రోజు అన్నం పడేయటమే. టైం 12 అవుతుంది, ఇంత వాటికి రాలా. నాకేం ఆకలి వేస్తుంది. ఫోన్ చేస్తున్నా. అబ్బా ఎత్తట్లేదు. ఎక్కడున్నాడు? వచ్చారా? అన్నం పెట్టినా? నేను తినేసి వచ్చిన. తినమన్నా కదా. తినేసి రావడం ఏంటి? నేను వెయిట్ చేస్తున్నాను కదా. నీకు చెప్పాను కదా తినమని, లేట్ అవుతుందని చెప్పాను కదా. నేను నీతో కలిసి తింటానని చెప్పానుగా. అదే నేను పని పోయినప్పుడు లేట్ అవుతుంది, తిని మొత్తం తినొచ్చు కదా. ఇప్పుడు దాకా ఎదురు చూసాను నీకోసం. ఎక్కడ తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళవు, కనీసం తినడానికి కూడా తినడానికి లేదు. తిను తిను. నాకేం అవసరం లేదు. ఎవరు మంచినీళ్ళు తీసుకురావాలా? తీసుకురా. ఇదిగోండి. జరగండి. అన్నం ఎటు లేదు కానీ వస్తే లేవే. అబ్బా ఏందండి? నేను డ్యూటీకి వెళ్తున్నా, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఉండండి, టీ పెట్టిస్తాను. వస్తే నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్కి వెళ్ళాలి నేను. సరేలే. సరే, అది పాలంకి డబ్బులు ఆడ పెట్టిపోయినా, ఇచ్చేసేయి. సరేలే. అమ్మగారు ఉన్నారా? తర్వాత తీసే ఉంది. అమ్మ పండుకున్నట్టుంది. ఇంకా లేవా ఏంది? అయ్యగారు పోయినట్టు చెప్పులు లేవు. వామా ఎత్తలేదు. అమ్మగారు, ఓ అమ్మగారు ఇంకా పండుకురా? లేవలే. ఏమైంది? ఇంతసేపు పండుకున్నాం. వెళ్ళిపోయారా మీ అయ్యగారు? అప్పుడే వేరు దివ్య. సరే, నేను స్నానం చేసి వస్తా. ఇవన్నీ సర్దు. సరే దివ్య, పాలు పెడతా. పెట్టు. ఇవాళ అమ్మగారు ఎందుకో మూడంతా అవైపోయినట్టుంది. 8:30 అయింది. వచ్చేసరికి ఇంకా లేనే కదా. నేనే వచ్చి తెలుపుతుంది. తానం చేస్తాను. ఇప్పుడు ఆట పోయింది. మరి పైసలు అడతా అంటే ఎత్తుతో చూద్దాం. మరి రాత్రి పని మంచిగా జరిగేటట్టుంది. అందుకని నిమ్మడం అనుకుంటుంది దొరదాన్ని. లేకపోతే
వేరే తిరుగుడే కథ. ఇలా మన అదృష్టం ఉంటే ఉందా లేకపోలేదు మన ఒక్కసారి అయితే జరిగిపోయింది చాలు. పైసలు తీసుకొని సపరేట్గా వెళ్ళిపోతాయి. రాణి సపరేట్ వస్తుంది. అమ్మగారు బాగా తయారైతే స్నానం చేసి వచ్చాను కదా మరి. మరేం చేయను సర్దేరా సర్లేగానన్నీ అన్ని అయినా ఏమో డబ్బులు అక్కడ పెట్టాడంట తీసుకుందా. కూర్చోరా కాసేపు అయినా మాట్లాడవా? మాట్లాడు తర్వాత మా ఆయన మాట్లాడు నువ్వు మాట్లాడు. మాట్లాడు కాసేపు. నాకేమన్నా మాటలు చెప్పు. నీకు ఎందుకు పెళ్ళి అయిందా? పెళ్ళి ఇంకా పని ఎందుకు అవన్నీ నాకు చెప్పురా. పనితో ముఖ్యంగా పెళ్ళి అయింది కదా నీకు లేదా? పెద్ద పిల్లలు ఎంతమంది? పెళ్ళితో నేను చెప్పా. నేను పెళ్లి గురించి చెప్పా, పిల్లల గురించి. పాలు పోసుకోవడమేనా? పాలు పోసుకోవడం. డబ్బులు ఎంత వస్తాయిరా రోజుకి పాలు పోస్తే? ఎంతమంది ఇళ్లలో పోస్తాయిరా? డబ్బులతో నీకెందుకు నీకు? నేను ఎలా చూసుకుంటావు తర్వాత? నేను ఇలా చూసుకోకుండా నేను అలా చూసుకుంటే అన్ని చదువుకుంటాను. సరే గాని మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడుంటారు? నీకు ఎంత ఉంది ఆస్తి? ఆస్తి ఏం లేదు. బెడ్ ఉంది, 10 బర్రెలు ఉన్నాయి. పాలు పెడతా. ఇంకా నాకు పెళ్లి పిల్లలు ఉన్నారు? పెళ్లి పెళ్లి అంటే ఇంకా పిల్లలు కాదు. పెళ్లి కాదు. పెళ్లి అయితే ఇక నేను నీ దగ్గర పోతుంది. ఇచ్చిందా నేను మర్చిపోతా. ఇక నాడు ఎవరు వస్తారు? మా ఆయన రాడు, సాయంత్రం వస్తాను అన్నాడు. ఏమో ఎవరికి కొడలు పోయి బండ్లు అవుతున్నది, బండ్లు పోయి కొడలు అవుతున్నది. సరేలే అట్లయితే నాడు పోతున్నాడు. యాడికి నడవాలి? ఇంకేం మంచం మీద మంచం మీదేగా ఉన్నావు. నడువు పనుకో మాట ఏమో. సరే పడుకోరా. దివ్య ఫైల్ ఎక్కడ పెట్టినావే? ఏంటి ఈ పని? ఏం పని ఇది? పాలు పోసిన రోజు ఇడే వేస్తున్నావు? వస్తే ఏంటి ఇది? అసలు పాలు పోసుకోవడం ఏం పని ఇది? నువ్వు సరిగ్గా ఉంటే ఇంతేందుకు తిరుగుతాను నేను? అరే నాకు ఆఫీస్ బిజీగా నేను తిరుగుతున్నా. అయితే అదే ఈ పని చేస్తాను. వదిలేసి వెళ్తే ఇట్లానే చేసింది మరి. అంటే ఇలాంటి పని చేస్తావా నువ్వు? అసలు నువ్వు పిల్లాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు విడాకులు ఇస్తాను ఈ రోజు. నీకు నువ్వు ఇక్కడ రైట్ సైడ్ బయట వెళ్ళిపోతావు. ఇక్కడ ఆపియద్దు మీరు. వెళ్దాం ఇంకా మన ఇంటికి. ఏడికి పోదాం? మీ ఇంటికి. మా ఇంటికాడే ఉందని అదేంద్రా ఇప్పుడే కదా పాలు పోసుకొని నన్ను బాగా చూసి. పాలు ఉన్నాయి, కడుపు ఉన్నాయి. నువ్వు కూడా విడతావు. నీతోనే మంచిగా ఉంటే నేను హాయిగా ఉంటానేమో. నేను ముడితే నిన్నే ఇంటికి నిలబెట్టాడు. నాతోనే ఏమవుతుంది? నీతో నన్ను మోసం చేస్తావు నువ్వు. ఏది నేను మోసం చేసేది? నువ్వు నీ మొగుడు మోసం చేయలేదా? అదేంద్రా నన్ను చూసుకుంటానని మంచి నౌకరున్నాడు, మంచి మొగుడు, నాకంటే పురోగున్నాడు, మోసం చేయలే. నేను మోసం చేయలేదంటే నువ్వేం చేసుకున్నా పేలేదా? అదేంద్రా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? అంతే వదిలేను. అంతే అవసరం తిరిగిపోయింది. అంతే అంతే. ఏమైతే కూడా నీ మొగుంది అనుకో, నాకేది నా సంబంధం లేదు. ఏదో ఇట్లా వాడుకొని వెళ్ళిపోతా. నేను చూస్తే నువ్వేమో చేస్తాను.
నిన్న అక్కడికి చూస్తే ఎట్లా చేశాడు. మా ఆయన్ని అనవసరంగా మోసం చేశాను నేను. మా అమ్మ ఇంటికి వెళ్తే కూడా ఇంటికి రానియదు.